వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్కు సంబంధించి అయితే మాత్రం సర్వం సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటివరకు అంటే దాదాపు ఆదివారం సాయంత్రం 6 గంటల లోపుకి అయితే మాత్రం ప్రచారానికి అయితే తెరపడిందని చెప్పాలి. నిన్నటి దాకా కూడా ఎంతో ప్రచారంగా రద్దీలన్నీ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గల్లీలు అన్ని వీధులు గుండా కూడా అటువైపు 3 పార్టీల అభ్యర్థులు ఒకవైపు చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితేనేమి, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, అలాగే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, వీళ్ళు 3 పార్టీల అభ్యర్థులకు సంబంధించి ఆ పార్టీ ముఖ్య నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ కూడా ప్రచారాల్లో పాల్గొన్నారు. కాకపోతే మాత్రం ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రచారానికి అయితే తెరపడిందని చెప్పాలి. ఒక్కసారిగా మైకులన్నీ కూడా మోగబోయాయి. కాకపోతే ప్రస్తుతం మరికొద్ది గంటల్లోనే పోలింగ్ సమయం అయితే ఆసనమవుతుందని చెప్పాలి. అంటే మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అయితే జరగనుంది. ఇప్పటికే 139 ప్రాంతాల్లో దాదాపు 407 పోలింగ్ బూత్లు అయితే సంసిద్ధం చేశారు. అలాగే ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి డ్రోన్లు కూడా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఓటర్ల సంఖ్య కనుక దాదాపు 4,01,000 మంది అయితే ఉన్నారు. వీరిలో 2 లక్షలకు పైచిలకు అయితే పురుషులు ఉన్నారు. మొత్తం మీద కనుక ఇప్పటికే కాంగ్రెస్కి అయితే మాత్రం అటువైపు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు తెలపడంతో అటువైపు కాంగ్రెస్ పార్టీ ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీల అభ్యర్థులు కూడా కీలకమైన పోటీ అయితే ఉందని చెప్పాలి. ఈ 2 పార్టీల అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ప్రచారం చాలా వాడివేడిగా సాగిందని చెప్పాలి. అదే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో సహా అటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు అంటే దాదాపు ఈ ఎన్నికల సమయంలో అయితే మాత్రం ప్రధాన రహదారుల గుండా కూడా రోడ్ షోలు అయితే నిర్వహించారు. ఇప్పటికే వీటన్నిటికీ కనుక ఒక ఎత్తు అయితే మాత్రం ప్రస్తుతం మరికొద్ది గంటల్లోనే ఈ పోలింగ్ సమయం అయితే ఆసన్నం కానుంది. ఈ పోలింగ్ జరిగేటప్పుడు 139 ప్రాంతాల్లో దాదాపు 407 పోలింగ్ బూత్లు అయితే సంసిద్ధం చేశారు. 200కు పైబడి అయితే మాత్రం పోలీసులు అయితే ఇప్పటికే పాల్గొంటున్నట్లు కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇప్పటికే ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి అటువైపు ఎన్నికల ప్రభావితం అయితే మాత్రం అటువైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా కూడా ఉందనే చెప్పాలి. అదేవిధంగా పోలింగ్ బూతుల్లో దాదాపు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూత్ల వద్ద అయితే మాత్రం అటువైపు ఎలక్ట్రికల్ అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈసీ సభ్యులైతేనేమి అలాగే అధికారులు అయితేనేమి భద్రత ఎంతో కట్టుదిట్టం చేశారని చెప్పాలి. అదేవిధంగా 68 పోలింగ్ కేంద్రాలు అంటే క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో అయితే మాత్రం అటువైపు సిఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అంతటా కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మాత్రం చాలా చర్చనీయాంశమైందని చెప్పాలి. ఇప్పటికే దాదాపు 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చిందనే చెప్పాలి. అంటే ఈ ఉప ఎన్నికలో దాదాపు గెలుపు అవకాశాలు మరీ ముఖ్యంగా అటువైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ 2 పార్టీల మధ్య కనుక తీవ్రంగా పోటీ ఉందనే చెప్పాలి. కాకపోతే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు 58 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అంటే వీళ్ళిద్దరికే మరీ ముఖ్యంగా వీరిద్దరి మధ్య పోటీ ఉన్నట్లు కూడా ఇప్పటికే ప్రజలు అయితే చర్చించుకుంటున్నారు. అదేవిధంగా మరికొద్ది గంటల్లోనే పోలింగ్ అంటే దాదాపు చూసుకున్నట్లయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఎంత శాతం జరగనుంది, ఎవరెవరు అంటే ప్రముఖులైతేనేమి సినీ ఇండస్ట్రీకి సంబంధించి అయితేనేమి బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి ముఖ్యమైన ప్రదేశం కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అటువైపు ఎలక్షన్ కమిషన్ సిబ్బంది అయితేనేమి ఇటువైపు జిహెచ్ఎంసీ అధికారులు అయితేనేమి ఎంతో కట్టుదిట్టంగా అయితే మాత్రం భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ 139 కేంద్రాల్లో దాదాపు 407 పోలింగ్ స్టేషన్లు అయితే మాత్రం పెట్టారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఎలక్ట్రానికల్ సంబంధించి అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు మొదటిసారిగా డ్రోన్లు కూడా వినియోగించుతున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.